హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ప్రపంచ పటంలో చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి హైదరాబాద్ నగరానికి తలమానికంగా మన రేవంత్ సర్కార్ మరో నగరాన్ని సృష్టించడానికి సకల ప్రయత్నాలు చేస్తోంది. దాని పేరే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ. ఈ నెట్ జీరో సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం రకరకాలుగా ప్రతిరోజు డిస్కస్ చేసి వాళ్ళ కార్యాచరణని రూపొందిస్తోంది. ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ దేశాలైనటువంటి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాపిటల్స్ అన్నిట్లోనూ ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి అనేవి చూసుకొని మన ఫ్యూచర్ సిటీకి అదే విధమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు. దీనిలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ నేను పలుమార్లు మీకు చెప్పడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి కూడా శంకుస్థాపన జరిగింది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ ని చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా ఈ ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్ లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పునాది రాయి పడబోతోంది. దీనికి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పినట్లుగా గతంలో 200 ఎకరాలు కాదు 295 ఎకరాలని కేటాయించడం జరుగుతోంది మొదటి ఫేజ్ కింద. రెండో ఫేజ్ కింద 250 ఎకరాలు అదనంగా కేటాయించడానికి కూడా రంగం సిద్ధం చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎమర్జింగ్ టెక్నాలజీకి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇది ప్రపంచంలోనే ఎమర్జింగ్ టెక్నాలజీకి తెలంగాణ హబ్ గా ఏర్పడాలి అని చెప్పేసి ఆయన వాంఛ. సో ప్రభుత్వం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తమ వంతు సహకారాన్ని అందించడమే కాకుండా వాళ్ళ కంపెనీలను కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాయి. ఆల్రెడీ గతంలో సౌత్ కొరియా, అమెరికా ఈ దేశాలు మన ముఖ్యమంత్రి గారు పర్యటించినప్పుడు అక్కడ ఆ కంపెనీలతో 2 లక్షల కోట్ల రూపాయలకి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు కాబోతున్నటువంటి నవనగరమైనటువంటి ఫ్యూచర్ సిటీలో వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి తమ వంతు ప్రయత్నాలని కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సిటీకి శంకుస్థాపన జరుగుతుందో ఆటోమేటిక్ గా గతంలో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా వర్కౌట్ అయ్యి ఇక్కడ వాళ్ళు వాళ్ళ కంపెనీలని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తారు. సో మనం అందరం ఆశిద్దాం, అతి త్వరలో అంటే ఈ వీక్ లోనే గవర్నమెంట్ చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి శంకుస్థాపన జరగాలని చెప్పి కోరుకుందాం. మరొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రపంచ పటంలో దూసుకుపోయే విధంగా ప్రతి ప్రయత్నాన్ని గవర్నమెంట్ కొనసాగిస్తుంది. అందులో భాగంగా మన భువనగిరి కోట మీద రోప్వే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే రోడ్డు మీద నుంచి భువనగిరి కోట మీదకి వెళ్ళడానికి కనీసం గంట నుంచి గంటన్నర టైం పడుతుంది. కానీ ప్రభుత్వం ఈ ఏర్పాట్లో 56.81 కోట్ల రూపాయలని టెండర్లను పిలవడం కూడా జరిగింది. ఒక రోప్ వేని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోప్ వే కనుక ఏర్పాటు చేస్తే 8 నుంచి 9 నిమిషాల వ్యవధిలో మనం భువనగిరి కోట మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇవే కాకుండా మన రాష్ట్రం మొత్తం మీద కూడా నల్గొండ, యాదగిరిగుట్ట టెంపుల్కి కూడా కింద నుంచి పైకి వెళ్ళడానికి 2 కిలోమీటర్ల మేర రోప్ వే ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వీటన్నిటికీ ఎస్టిమేషన్స్ తీసుకుంటున్నారు. ఇది ప్రత్యేకంగా పర్యాటక సంస్థ ఏదైతే ఉందో, పర్యాటక డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, పర్యాటక డిపార్ట్మెంట్ వాళ్ళ కనుసన్నల్లో ఈ రోప్వే ఏర్పాట్లకు జరుగుతున్నాయి. నల్గొండలో కూడా రోప్వే ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. సో అంటే తెలంగాణ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత వాళ్ళు వన్ బై వన్ తెలంగాణ అభివృద్ధికి నడుం కడుతున్నారు. అదే విధంగా మన తెలంగాణ స్టేట్ లో మన ఫ్యూచర్ సిటీకి అత్యంత ప్రాధాన్యతని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోంది. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఏర్పాటుతో అక్కడ భూముల ధరలు పెరుగుతాయి, విపరీతంగా పెరిగిపోతాయని కొంతమంది ఇక్కడ రేట్లు తగ్గిపోతాయి అనేటువంటి భావన కలిగి ఉన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. అంటే ఓకే, చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ లో కీలక పాత్ర వహించారు. ఐటీ డెవలప్మెంట్ లో ఆయన పాత్ర చాలా ప్రసిద్ధిగాంచింది. ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ వల్లనే మనకి హైదరాబాద్ లో ఐటీ డెవలప్మెంట్ అనేది, ఐటీ విప్లవం అనేది రావడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో ఆ విధంగా అమరావతి డెవలప్మెంట్ అయ్యి ఆ విప్లవం రావాలి అంటే ఇక్కడ 30 సంవత్సరాలు ఏదైతే పడిందో అక్కడ కూడా 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ రోజున మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అంటే డెవలప్ అయిన ప్రాంతం డెవలప్ అయిన ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, డెవలప్ కాబోతున్న ప్రాంతం అయినటువంటి అమరావతి ఆ సరౌండింగ్ ఏరియాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఏ కిడ్. అమరావతి అనేది జస్ట్ లైక్ ఏ కిడ్. అదే హైదరాబాద్ అనేది కిడ్ కాదు, ఆల్రెడీ 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక రకమైనటువంటి మౌలిక వసతులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఐటీ డెవలప్మెంట్ కానీ, జీసీసీ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లు హైదరాబాద్లో జరిగినాయి. కానీ అక్కడ ఈ డెవలప్మెంట్లన్నీ జరగడానికి కనీసం 30-40 సంవత్సరాల కాలం పడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఏదో పవన్ కళ్యాణ్ వచ్చాడనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారనో ఎట్టి పరిస్థితుల్లోనూ టైం ఫ్రేమ్ గడవంది మీకు డెవలప్మెంట్ రాదు. 30 సంవత్సరాల పీరియడ్ జరిగితేనే అక్కడ కూడా డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చెయ్యాలి అంటే దిస్ ఈస్ ద రైట్ డెస్టినీ. హైదరాబాద్ అనేది ఒక రైట్ డెస్టినీ. అది కూడా గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో కనుక పెట్టుబడులు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బెంచ్ మార్క్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చూజ్ చేసుకొని శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉండాలి. అలాంటి ప్రాజెక్టులలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు పెట్టిన ప్లాట్ మీద పెట్టిన పెట్టుబడి ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది యాక్చువల్గా ఒక పర్సన్కి రియల్గా జరిగిందనమాట. ఒక వ్యక్తి పెద్దంబర్పేట అంటే విజయవాడ హైవే అప్పట్లో మంచి ఫామ్లో ఉండేది. ఆ ఏరియాలో డెవలప్ అవుతున్న ఏరియా కదా అని చెప్పేసి పెద్దంబర్పేట దగ్గర ఒక ప్లాట్ కొనుగోలు చేద్దామని చెప్పి అతను తిరగడం జరుగుతుంది. ఆ టైంలో తెలంగాణ యాజిటేషన్ కూడా నడుస్తుంది. అదే టైంలో తెలంగాణ యాజిటేషన్ వలన సపరేట్ అవుతుంది, ఆంధ్ర సపరేట్ అవుతుంది. ఆంధ్ర సపరేట్ అయితే ఆటోమేటిక్గా రేట్లు పడిపోతాయి. ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థలాలు అమ్మేసేసుకొని ఆంధ్ర వెళ్ళిపోతారు కనుక రేట్లు తగ్గిన తర్వాత కొనుగోలు చేద్దాం అనే ఉద్దేశంతో ఆ పర్సన్ పెద్దంబరపేటలో ల్యాండ్ కొనుగోలు చేయకుండా ఆగడం జరిగింది. తర్వాత ఆంధ్ర సపరేట్ అయింది. ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత ఎవ్వడు ఊహించని విధంగా రేట్లు ఆకాశాన్ని అంటాయి. ఆ దెబ్బకి అది నేను చాలా మిస్టేక్ చేశాను, పెద్దంబరపేటలో కొనుగోలు చేయలేకపోయానని చెప్పేసి సరే ఓకే, పెద్దంబరపేటలో కొనుగోలు చేయలేదు కదా, ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ అవుట్స్కట్స్ అవతల అంటే ఓఆర్ఆర్ అవతల మనం కొనుగోలు చేద్దామనే ఉద్దేశంతో అతను మళ్ళీ సరే చూద్దామని చెప్పి మళ్ళీ తిరిగాడు. మళ్ళీ తిరిగిన టైంలో ఆ టైంలో డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్ రాగానే అరే డిమానిటైజేషన్ వల్ల రేట్లన్నీ పడిపోయినాయి, ఇప్పుడు అనవసరంగా పడిపోతాయి, మళ్ళీ ఎందుకు ఈ టైంలో కొనుగోలు చేయడం, ఈ డిమానిటైజేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ కొనుగోలు చేద్దాం, అనవసరంగా మనం ఇప్పుడు పెడితే మనం ఇరుక్కుపోతాం అనే ఉద్దేశంతో మళ్ళీ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టకుండా మళ్ళీ ఆగడం జరిగింది. దాని తర్వాత డిమానిటైజేషన్ అయిపోవడం జరిగింది. డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రేట్లు అయితే పడలేదు, మళ్ళీ పెరిగినాయి. అరే మళ్ళీ మిస్ అయిపోయాననే ఉద్దేశంతో నెక్స్ట్ ఏం చేశాడు, ఇబ్రహీంపట్నం దగ్గర కొనుగోలు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఎక్కడైతే పెద్దంబరపేటలో కానీ నెక్స్ట్ కొనుగోలు చేద్దాం అనుకున్న ప్లేస్లో కానీ ప్రైసెస్లో అవైలబిలిటీ లేదు. అతను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో దానికి 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయినాయి. మళ్ళీ ఇబ్రహీంపట్నంలో కొనుగోలు చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళడం జరిగింది. అక్కడ కొనుగోలు చేద్దామని అతను తిరుగుతున్న టైంలో అదే టైంలో కరోనా వచ్చేసరికి అరే కరోనా వల్ల రేట్లన్నీ పడిపోయినాయి, జనాలందరికీ డబ్బులు అవసరమైనాయి, ఈ టైంలో కొనుగోలు చేయడం అవసరమా, ఇదంతా సద్దుమణిగిన తర్వాత రేట్లన్నీ పడిపోతున్నాయి కనుక ఈ టైంలో కొనుగోలు చేయకుండా ఇంకా తగ్గిన తర్వాత కొనుగోలు చేద్దామని మళ్ళీ ఆగడం జరిగింది. మళ్ళీ ఆగేసరికి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది. ఎందుకంటే అతనికి ఇబ్రహీంపట్నంలో కూడా అతను కొనుగోలు చేద్దామన్న ప్రైస్లో దొరకలేదు. నెక్స్ట్ ఏం చేశాడు, యాచారం వైపు వెళ్ళాడు. యాచారం వైపు వెళ్ళి ఇక్కడ కొనుగోలు చేద్దామని చెప్పి రెడీ అయ్యి కొనటానికి రెడీ అయ్యి మొత్తం తిరుగుతున్నాడు. 24 గంటలు అతనికి సర్వేనే సరిపోయింది, కొనుగోలు చేయడానికి ₹1 కూడా అడ్వాన్స్ ఇవ్వకుండా సర్వేలోనే సరిపోతుంది. అదే టైంలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి అరే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, మళ్ళీ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో, వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయో, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చూద్దాం అని చెప్పేసి అతను మళ్ళీ ఆగడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ప్రైసెస్ పెరిగిపోయినాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మన మైండ్ టెండెన్సీ ఎలా ఉంది అతనికి, అంటే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాడు, డబ్బులు ఉంటున్నాయి కానీ కొనుగోలు చేయలేకపోతున్నాడు. ఈ టెండెన్సీని మనం చేంజ్ చేసుకుంటేనే మనకి
ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము, ఫ్యూచర్లో రిటర్న్స్ని పొందగలుగుతాము. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఏరియాలో ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు మనం కన్సిడర్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే అక్కడ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ ఫోకస్ ఉందా లేదా, గవర్నమెంట్ ఆ ఏరియాని డెవలప్ చేయబోతుందా, చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయా లేదా, ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయా లేదా, మనం నివసిస్తున్న ప్రాంతంలో మెడికల్ ఫెసిలిటీ ఉందా లేదా, అంటే దగ్గరలో అయినా సరే కొద్దిగా దూరమైనా మనం వెళ్తే ఇమీడియట్గా వెళ్ళేటట్టు ఉండాలి. ఇలాంటి బేసిక్ ఎమ్యూనిటీసు ఆ ఏరియాలో కనుక ప్రొవైడ్ చేయబడి ఉన్నట్లయితే అలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరో ఏదో చెప్పారని లేదంటే ఇంకోటి ఏదో అయిపోతుందని మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అవి పెరుగుతూనే ఉంటాయి, మన డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటాం. మన దగ్గర ఉన్న బడ్జెట్కి గ్రోయింగ్ ఏరియాలో అవైలబుల్ ఉంది అంటే ఖచ్చితంగా మనం పెట్టుబడి పెట్టవలసిందే. సో ఫ్రెండ్స్, నేను మరొక్కసారి చెప్పేది ఏంటంటే ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధ వెంచర్ మీకు కడతాల ప్రాంతంలో ఉంది. ఆ కడతాల ప్రాంతంలో మగధ ప్రాజెక్ట్లో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే డెఫినెట్గా యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్ అని నేను మీకు మరీ చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ వర్క్స్ అనేది చాలా ర్యాపిడ్ స్పీడ్గా జరుగుతున్నాయి. 80% వెంచర్లో వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ 20% మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మీరు ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ హైక్ అవుతే కనుక మీరు ప్రైస్ హైక్లో కనుక అమ్ముకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.